ఉత్తగా 300 పెట్టి ఆ హారన్ ఎందుకు కొన్నో బొక్క ఉత్తగా రిటర్న్ ఇచ్చేసి అని చెప్పి కమెంట్ లో పెడతారు. చలో ఇప్పుడు ఈ 2 హారన్లు ఫిక్స్ చేసి వర్త్ కాదో చూద్దాం. సో అందరికి హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇక బొచ్చడి మంది అయితే మన వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ఇక ఈ వీడియోతో మనకి ఎంత మంది సబ్స్క్రైబర్స్ వస్తారో చూద్దాం. నేనైతే మీషోలో 284 రూపాయలు పెట్టి 2 హారన్లు కొన్నా. ఫస్ట్ అయితే 2 హారన్లు పనిచేస్తానో చూద్దాం. హారన్ అయితే చెక్ చేసిన పనిచేస్తాంది. ఇప్పుడు ఇంకో హారన్ అయితే చెక్ చేద్దాం. ఈ పాత హారంలో కూడా నేను ఫ్లిప్కార్ట్ లో కొన్నా 300 రూపాయలకి. అందులో కూడా ఖరాబ్ అయింది వర్షం నీళ్ళు పడి. మనం హారన్లు అనేవి కొంచెం పైన పెట్టుకున్నట్టయితే వర్షం నీళ్ళు పడకుండా అయితే సేఫ్ ఉంటాయి. ఒకవేళ మీకు కూడా ఈ హారన్లు కావాలంటే అయితే ట్యాగ్ ప్రోడక్ట్లు పెడతా కొనుక్కోండి. ఒక పాత హారన్ ఒక కొత్త హారన్ పెడితే ఎట్లా వస్తుంది కూడా. ఇక ఇంతకు ముందు ఒక నీళ్ళు పడి ఖరాబ్ అయింది కాబట్టి ఇది కూడా పైన పెడదామని ఫిక్స్ అయినా. ఇక అట్లా కింద వైర్ ని మొత్తం మెల్లమెల్ల గెలికి పైన పట్టుకొచ్చిన. ఇక గిడ 2 హారన్లు పెడదామంటే ఒకటే హారన్ పడతాను. ఇక అందుకే ఈ టర్బో పక్కన పెడదామని ఫిక్స్ అయినా. మొత్తానికి అయితే టర్బో పక్కన ఫిక్స్ చేసిన. అది ఇది పెట్టేటప్పుడు బ్యాటరీ అడ్డం అవుతుందని చెప్పి బ్యాటరీ పక్కన పెట్టినా మళ్ళీ ఫిక్స్ చేసేటప్పుడు ఈ డబ్బా మర్చిపోయి మళ్ళీ బ్యాటరీ మొత్తం ఇప్పి డబ్బా పెట్టేసరికి హారన్లు వత్తలేవు. ఇక మళ్ళీ బ్యాటరీ ఎవరు ఇప్పాలని చెప్పి డైరెక్ట్ హెడ్ లైట్ అయిపోయినా. ఇక ముచ్చట ఏంటంటే పాత హారన్ ఉంది కదా, దాన్ని అడిటికి వెళ్ళే వరకు అది ఖరాబ్ అయింది. ఇక పాత తీసేసి కొత్తది పెట్టినాక ఎట్లా వస్తుంది చూడండి. ఇప్పుడు కమెంట్ చేయరు వర్తా కదా. సో మొత్తానికి అయితే ఈ వీడియో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్తాం. అంతవరకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండరు. థ్యాంక్ యూ, బాయ్.